చంద్రబాబుతో అమిత్ షా డిన్నర్ మీటింగ్ ముగిసింది. గంటన్నరకు పైగా సమావేశం కొనసాగింది. ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, కూటమి నేతలు పాల్గొన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాజా రాజకీయాలపై నేతలతో అమిత్ షా చర్చలు జరిపారు. ఏపీకి కేంద్రం చేసిన సాయానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిలో కేంద్రం సంస్థలు ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మీటింగ్ అనంతరం నోవాటల్ హోటల్ చేరుకున్నారు అమిత్ షా. రాత్రి ఇక్కడ బస చేస్తారు అమిత్ షా. గంటన్నరకు పైగా ఈ సమావేశం కొనసాగింది. చంద్రబాబుతో అమిత్ షా డిన్నర్ మీటింగ్ ముగిసింది. ఈ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, కూటమి నేతలు కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయాలపై నేతలతో అమిత్ షా చర్చలు జరిపారు. ఏపీకి కేంద్రం చేసిన సాయానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు అమిత్ షాకి. అయితే అమరావతిలో కేంద్ర సంస్థల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి కూడా చేశారు. మీటింగ్ అనంతరం నోవాటల్ హోటల్ కు చేరుకున్నారు అమిత్ షా. రాత్రి ఇక్కడ బస చేయనున్నారు ఆయన. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఏ విజ్ఞప్తులు చేశారు? దాదాపు గంటన్నరకు పైగా ఈ సమావేశం జరిగింది. ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. రేపు ఆయన ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే రేపు జనవరి 19 ఆ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చారు. అదే సమయంలో కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నారు. ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన 10th బెటాలియన్ని, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన సౌత్ క్యాంపస్ని ఆయన ఇక్కడ ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో అధికారిక కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి ఆయన్ని ముఖ్యమంత్రి తన నివాసానికి డిన్నర్కి పిలిచారు. దాదాపు గంటన్నర పాటు ముఖ్యమంత్రి నివాసంలో డిన్నర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దాదాపు కేవలం అమిత్ షాతో పాటు ముఖ్యమంత్రి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు మిగతా కేంద్ర మంత్రులు బండి సంజయ్ ఉన్నారు. కేవలం వీళ్ళు నలుగురు మాత్రమే కూర్చొని దాదాపు గంటకు పైగా చర్చించారు. కేంద్ర అలాగే రాష్ట్ర రాజకీయాలపైన కూడా సుదీర్ఘమైన చర్చే జరిగినట్టుగా సమాచారం ఉంది. అలాగే అదే సమయంలో ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి కూడా, ఢిల్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ ఎన్డీఏ కూటమి గెలవాలన్న ఆకాంక్షని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల కేంద్రం చాలా సానుకూలంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ మోస్ట్ పాలిటీషియన్గా 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పట్ల కేంద్రం పెద్దలు తమ సిన్సియారిటీని ప్రదర్శించే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా ముఖ్యమంత్రిని కలవాలనుకోవడం, అదే సమయంలో ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించడం, దీనన్నిటికీ నిన్న విశాఖ స్టీల్స్కి సంబంధించి కేంద్రం ఒక రివైవల్ ప్యాకేజీని ప్రకటించడం, ఈ నేపథ్యంలో రాష్ట్రమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయనకి ఘన స్వాగతం పలకాలని స్వయంగా నిన్న జరిగిన క్యాబినెట్లో కూడా ముఖ్యమంత్రి ఈ సమావేశం గురించి ప్రస్తావించడం, దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం, దీనికి ఒక రాజకీయ ఆసక్తి కూడా నెలకొంది. ఎందుకంటే ఇటీవలనే మోడీ రాష్ట్రానికి వచ్చి వెళ్ళారు. విశాఖలో ఆయన కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. ఈ నెల 8వ తేదీన మోడీ విశాఖలో దాదాపు 2 లక్షల కోట్లకు సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. మళ్ళీ సరిగ్గా 10 రోజుల తర్వాత మళ్ళీ అమిత్ షాకి మన స్టేట్కి రావడం, అదే సమయంలో అమిత్ షా వచ్చే ముందు రోజే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన పునరుద్ధరణ ప్యాకేజ్ని ఒకటి ప్రకటించడం, తిరిగి దాన్ని ప్రైవేటీకరణ చేయబోమంటూ కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించడం లాంటి ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పెద్దలకి ఘనంగా స్వాగతం పలకాలి. కేంద్రం రాష్ట్రాన్ని వెన్నంటుకుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక సమస్యలు కావచ్చు, రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి వెన్నుదన్నుగా కేంద్రం నిలబడుతుంది. కాబట్టి కేంద్ర పెద్దలు రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో తమ కృతజ్ఞతా భావాన్ని చాటాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర పెద్దలు, కూటమి పెద్దలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సాదరంగా హోంమంత్రికి ఆహ్వానం పలికారు ముఖ్యమంత్రి. డిన్నర్ తర్వాత అదే విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రానికి వాళ్ళు కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. కేవలం ఆర్థికంగానే కాదు, ఇతర సమస్యలతో కూడా ఇబ్బంది పడుతుంది. ఈ సమయంలో హ్యాండ్ హోల్డింగ్ చాలా అవసరం. కేంద్రం తమ బాధను అర్థం చేసుకుని అనేక అంశాల్లో ఇప్పటికే అమరావతికి సహాయం చేసింది, పోలవరంకి సహాయం చేసింది, మిగతా MNREGS కావచ్చు, లేకపోతే పంచాయతీరాజ్ కింద దాదాపు 4,500 కోట్లని కేంద్రం ఇటీవల గ్రాంట్గా ఇచ్చింది. అలాగే రాష్ట్రానికి కావాల్సిన డెవల్యూషన్ ఫండ్స్ని రెగ్యులర్గా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అవకాశం ఉన్నంత మేర నిధులను ఇచ్చే
ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్ళ సహకారానికి కృతజ్ఞతలు చెప్తూనే మిగతా రాష్ట్ర విభజనకు సంబంధించిన ఇంకా కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. వాటితో పాటు అమరావతిలో కేంద్ర సంస్థల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యంగా కేంద్ర హోంశాఖకు సంబంధించిన చాలా ఇన్స్టిట్యూషన్స్ని ప్రారంభిస్తే ఇక్కడ కొంత మంచి వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి అట్లాంటి వాటిని త్వరితగతిన ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. దీంతో సహృద్భావ వాతావరణంలో ఈ సమావేశం ముగిసింది. కొద్దిసేపటి క్రితమే సమావేశం ముగిసిన తర్వాత నోవోటెల్ హోటల్కి అమిత్ షా వెళ్ళారు. రాత్రికి ఆయన అక్కడ బస చేస్తారు. రేపు 11:30 కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తిరిగి హోంమంత్రి ఢిల్లీ వెళ్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి బృందం దావోస్ వెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఈశ్వర్.